హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 121 చూసే ముందు పార్ట్ 120 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డల సన్నగా వణుకుతున్న అమృత బాడీని చూస్తూ ఉంటే కన్నీళ్ళు లాగటం లేదు చైత్రకు. ఎంతటి నరకం చూస్తే ఇంతలో భయపడుతుంది అనుకోగానే ఒక పక్క కోపం, మరో పక్కన బాధ, భయం అన్నీ తనని చుట్టుముట్టేశాయి. ఉదయ్ రూమ్కి వచ్చి డోర్ తట్టడంతో మంచి నిద్రలో ఉన్నట్టు కళ్ళు నిలుపుకుంటూ వచ్చి 2 నిమిషాలకు డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా నేహను చూసి షాక్ అయిన ఉదయ్కి నిద్ర మత్తు ఎగిరిపోయింది. నువ్వేంటిక్కడ అని టెన్షన్గా అడుగుతూ బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటూ ఉంటే ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది నేహ. ఏమైంది నేహ అని తడబాటుగా వెనక్కి వచ్చిన ఉదయ్ డోర్ స్టెప్ దాటడమే తనను హత్తుకొని ఏడుస్తూ అమృత గురించి చెప్పింది. ఏమంటున్నావు? ఇంత సడన్గా ఏమైంది తనకి? ఎవరైనా గదిలోకి వచ్చారా అని గాబరా పడుతున్న ఉదయ్తో చైత్ర బావ ఇద్దరూ అక్కడే ఉన్నారు, నో నీడ్ టు గో అని చెప్పడంతో భయపడి బాధపడుతున్న నేహను ఓదార్చుతూ ఆగిపోయాడు ఉదయ్. తనని ఎప్పుడూ అలా చూడలేదు అంది నేహ హృదయ విదారకంగా ఉన్న అమృత పెయిన్ తలుచుకుంటూ, ఇంకా ఆగనే కన్నీళ్లతో. ఇది చాలా నార్మల్. ఫస్ట్ డే హాస్పిటల్లో తన కళ్ళు తెరిచినప్పుడు నేనే ఉన్నాను అక్కడ. నన్ను అస్సలు గుర్తుపట్టలేదు. మగాడు అన్న ఫీలింగ్ తన మైండ్కి రీచ్ అవ్వడం ఆలస్యం. నన్ను చంపేయండి, ముట్టుకోవద్దు అని పెద్ద పెద్దగా కేకలు పెట్టి పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటే మగాడిగా పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. చాలా టైం పట్టింది తనని కంట్రోల్ చేయడానికి, నన్ను గుర్తుపట్టడానికి. ఆ తర్వాతే రాణాకి ఫోన్ చేశాను. చాలా కష్టపడింది తిరిగి తను మనుషుల్లోకి రావడానికి. ఇప్పుడు మళ్ళీ ఇలా అని ఆగిపోయిన ఉదయ్ నేహ కళ్ళు తుడుస్తూ భరించలేనంత అసహనంతో నీరసంగా అడిగాడు, నిజంగా నీకెవరూ కనపడలేదా అని. లేదు అని అడ్డంగా ఊపింది తల. అప్పుడే బ్యాక్ సైడ్ నుంచి తన రూమ్లోకి వెళ్తున్న వికాస్ కనిపించాడు రాణా కళ్ళకు. చిరాకు, కంగారుతో లోపలికి వెళ్తున్న వికాస్ని చూడడమే రాణా కళ్ళల్లో తీక్షణత, కోపం పెరిగాయి. కార్నర్కి ఉండే నేహ బెడ్రూమ్కి 2 సైడ్స్ స్పేషియస్ బాల్కనీ ఉంది. రూమ్కి సైడ్ ఉండే ఈ కార్నర్ నుంచి కిందకి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఈజీగా వచ్చి వెళ్ళొచ్చు. ఎందుకు వచ్చాడు బయటకి అని పిడికిలి బిగించిన అసహనంతో లోపలికి వచ్చాడు రాణా. అమృత పక్కనే పడుకుని ఉంది చైత్ర, పసిపాపలా తనని జోకొడుతూ. బట్ నిద్రపోవటం లేదు. అప్పటి వరకు ఉన్న అసహనం అంతా వాళ్ళిద్దరిని అలా చూడగానే తగ్గిపోతూ ఉంటే డోర్ క్లోజ్ చేసి ముందుకు అడుగులు వేసిన రాణా కాళ్లకు కార్పెట్ కొట్టుకొని తూలి పడబోయాడు. బ్యాలెన్స్ చేసుకుని నిలదొక్కున్న రాణాకు కార్పెట్ ఎడ్జ్ లైట్గా ట్విస్ట్ అయ్యి కనిపించింది. కార్పెట్ ప్లేస్ కూడా కొంచెం కదిలినట్టు డిస్టర్బ్డ్గా ఉంది. బలంగా ప్రెస్ చేసినట్టు ట్విస్ట్ అయి ఉన్న కార్పెట్ని మోకాల మీద కూర్చొని సెట్ చేస్తున్న అతని కళ్ళ మీద చిన్న స్పార్క్ పడడంతో అటుగా చూశాడు. కార్పెట్ మీద ఉన్న పీకాక్ దివాన్ కాట్ కోడు పక్కన మెరుస్తూ కనిపించిన వస్తువుని తీసుకొని పరీక్షగా చూసిన రాణా కళ్ళు వెంటనే చైత్ర మీదకు టర్న్ అయ్యాయి. పిడికిలి బిగించి సీరియస్గా తన రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ తీసుకున్న రాణా తిరిగి నేహ రూమ్కి వచ్చాడు. అమృతకి సెకండ్ సైడ్ బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న రాణా ఫేస్లోని అన్ఎక్స్పెక్టెడ్ సీరియస్నెస్ని గమనించిన చైత్ర, ఏం చేస్తున్నారు అంటూ లేచి కూర్చుంది. ఆన్సర్ లేదు రాణా నుంచి. ఫాస్ట్గా కీప్యాడ్ మీద కదులుతున్న వేళ్లు, రాణా కళ్ళలో భరించలేని కోపం, అసహనం చూస్తూ ఉండబెట్టలేక బెడ్ దిగి వచ్చింది చైత్ర. ఏం చేస్తున్నారు? సడన్గా ఏం గుర్తొచ్చింది అని అడుగుతూ రాణా బ్యాక్ సైడ్ నిలబడి మెడ మీద వేళ్లతో రబ్ చేస్తూ స్క్రీన్ చూసిన చైత్ర కళ్ళలో నీళ్ల సుడులు తిరిగాయి. సెక్యూరిటీ లాక్ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఉన్న వికాస్ అండ్ నిశాంత్ బయోమెట్రిక్స్ డిలీట్ చేస్తున్నాడు రాణా. ఎందుకు అని వణుకుతున్న గొంతుతో అడుగుతున్న చైత్ర కళ్ళ ముందు నేహ రూమ్ బ్యాక్ సైడ్ సెక్యూరిటీ క్యామ్ రికార్డింగ్ ముందు పెట్టాడు. నేహ రూమ్ బాల్కనీ నుంచి కిందకు దూకుతున్న వికాస్ కనిపించాడు స్క్రీన్ మీద. నేను 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 నమ్మను అంటూ కుప్పగూలిపోయింది చైత్ర. నేను నీకు ఫస్ట్ డే చెప్పాను, నువ్వు నమ్మలేని నిజాన్ని నీ ముందుంచుతాను అని.
అని అంటూ తన దగ్గర ఉన్న రింగ్ చైత్ర చేతిలో పెట్టాడు రాణా. ఈ రూమ్లోకి ఎలా వచ్చిందో నేను తెలుసుకుంటాను, బట్ ఇది ఎవరిదో నీకు తెలుసు కదా అని సీరియస్గా అడిగిన రాణా ప్రశ్నకు కళ్ళ నిండా నీళ్లు కక్కుతూ వణికిపోయింది చైత్ర. తన తండ్రి ఎంతో ప్రేమతో అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్ అది ఎలా మర్చిపోతుంది? గుండెదడ పెరిగిపోయి చెమటలు పుట్టుకొస్తున్న చైత్ర మొద్దుబారిపోయి ఉండడంతో షోల్డర్స్ పట్టి కుదిపి, ఇది నిజం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ దారుణాలన్నిటికీ కారణం వీడే. సాక్ష్యాధారాలతో సహా ఈ నిజాన్ని నీ ముందు నిలబెడతాను. ఈలోపు ఏం జరిగినా సరే నా మీద నమ్మకం ఉంచు, అన్నీ మూసుకొని బ్లైండ్గా నన్ను ఫాలో అవ్వు అని అనేసి చైత్రను తన ఆలోచనకి వదిలేసిన రాణా లైట్స్ డిమ్ చేసి అమృత పక్కన బెడ్ రెస్ట్కి ఆని కూర్చున్నాడు. రాణా ప్లే చేసిన వీడియో మొత్తం చూసిన చైత్ర దానిని క్లోజ్ చేసి కాళ్ళు డొక్కలోకి ముడుచుకొని అమృత పక్కనే పడుకుంది. మత్తులో ఉన్న అమృత కన్నా దారుణంగా ఉంది ఇప్పుడు చైత్ర సిచ్యువేషన్. నమ్మలేని నిజం మనిషిని మనసుని నిలువెల్లా భయపడుతూ శరీరాన్ని వణికిస్తూ ఉంటే ఎంతకీ చైత్ర కన్నీళ్లు ఆగటం లేదు. చైత్ర దగ్గరికి వచ్చేశాడు రాణా. తనని అలా ఎక్కువసేపు ఒంటరిగా వదల్లేక గట్టిగా వెనక నుంచి తనలోకి పొదువుకుంటూ ఉంటే దుఃఖాన్ని బయటకు కక్కుతూ గుక్క పెట్టేసింది చైత్ర. ఒక్కరోజుతో పోయే ఆవేదన కాదు, ఒక్కసారిగా నమ్మే పరిస్థితి కాదు. తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. తెల్లారేదాకా తనని ఓదార్పు చెప్తూనే ఉన్నాడు రాణా. అనారోగ్యం కన్నా మనిషిని ఎక్కువగా కృంగదీసేది నమ్మక ద్రోహం. ఆ నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటుని తట్టుకొని నిలవగలిగాడు రాణా. బట్ చైత్ర వల్ల కావటం లేదు. పూర్తిగా నలిగిపోయి కుంగిపోయిన చైత్రను మార్నింగ్ బెడ్రూమ్కి తీసుకొచ్చి స్లీపింగ్ పిల్ ఇచ్చాడు. ఎలా? భరించలేని బాధతో అడుగుతున్న చైత్ర కళ్ళు తడారిపోయాయి. ఎంతో రోధిస్తోంది తన గుండె. కానీ కన్నీళ్ళు ఇంకిపోయి ఆ కళ్ళు ఇక కన్నీళ్లు విడవడానికి కూడా అలసిపోయాయి. తరుక్కుపోతున్న మనసుతో చైత్రను గుండెలకు హత్తుకొని, వాడి నోటితోనే నువ్వు వినేలా చేస్తాను, గివ్ మీ సమ్ టైం అని అభ్యర్థించాడు రాణా. ఆవేదనతో బరువెక్కిన గుండెలను మత్తులోకి తోసిన చైత్రను నెమ్మదిగా బెడ్ మీదకు చేర్చి బయటకు వచ్చి ఉదయ్కి కాల్ చేసి మాట్లాడాడు రాణా. నువ్వు చెప్పినట్టే చేస్తాను, వెంటనే మన వాళ్ళను పంపిస్తాను అనడంతో, నాకెక్కువ టైం లేదు, మొత్తం ఈరోజు ఫినిష్ అయిపోవాలి అని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చి వచ్చి ఫ్రెష్ అయ్యాడు. అమ్మేది అని సింగిల్గా వచ్చిన రాణా వెనుక చైత్ర కనిపించకపోవడంతో కళ్ళు పెద్దకు చేసి కోపంగా అడిగాడు లక్కీ. నైట్ నీ ఫ్రెండ్కి ఆయి వచ్చింది, తనని చూసుకొని మీ అమ్మ అలసిపోయిందట, నా వర్క్ కూడా ఫినిష్ చేయకుండా పడుకుంది అని లక్కీ కోపానికి తగ్గట్టే విసుగ్గా ఆన్సర్ ఇచ్చాడు రాణా. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కోపంగా చూసి, నువ్వు బిగ్ డెవిల్, ఐ హేట్ యు అనేసి తల్లి కోసం పైకి పరిగెత్తాడు బుజ్జిగాడు. ఆల్రెడీ అమృత గురించి తెలిసిన ఇంట్లో అందరూ సైలెంట్గా ఉంటే, నేను తీసుకొస్తాను, మీరు తినండి అంటూ నిర్మల గారు ఆవిడ వెనకే శారద గారు లక్కీ కోసం వెళ్ళారు. సుజాత గారు అందరికీ వడ్డిస్తున్నారు. ఎప్పుడూ లేనిది స్పూన్తో తింటున్నాడు వికాస్. వికాస్ ఫింగర్కి రిస్ట్కి ఉన్న బ్యాండేజ్ పట్టి చూసిన రాణా చూపుల్లోని తీవ్రత గమనించి, ఏమైంది అని ఉదయ్ క్వశ్చన్ చేశాడు. వాష్రూమ్లో మార్నింగ్ కాల్ స్లిప్ అయ్యి ఫింగర్కి గాయమైంది. చాలా అని చెప్పిన వికాస్ కళ్ళలోని తీవ్రతను గమనించకపోలేదు. అలా ఎలా జరిగిందన్నయ్య, మాకు చెప్పను కూడా లేదు అని అప్పుడు అడిగాడు నిశాంత్. అప్పటి వరకు అమృత ఆలోచనలో ఉన్నవాడికి అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఐడియా లేదు. చెప్పాను కదా స్లిప్ అయ్యానని. మళ్ళీ రెట్టించి అడిగినందుకు గాను తమ్ముడిని విసుగ్గా చూసి, ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళు అని తింటూ ఉంటే అన్న అభినయానికి తమ్ముడు సహకారానికి ఇద్దరిని మంటగా చూస్తూనే లేచిన రాణా ఉదయ్ని చూసి కమ్ అనేసి బయటకు వెళ్తూ ఉంటే రాణా గురించి తెలిసిన ఎవ్వరు కూడా ఆగమని అడగలేదు. హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఉదయ్. వెళ్తూ వెళ్తూ నేహని జాగ్రత్త అని కళ్ళతోనే హెచ్చరించాడు. మిగతా అందరూ ఏమీ జరగనట్టే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తే తినడం పూర్తవగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిశాంత్. ఇది అని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ క్యారీ చేస్తున్న వికాస్ ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వెళ్ళాడు. అమ్మకి ఫ్రెండ్కి ఇద్దరికి హెల్ప్ డిస్టర్బ్ అవడంతో
లక్కీ స్కూల్కి డుమ్మా కొట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. నైట్ చెప్పినట్టు అమృతను హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. బ్రెయిన్తో సహా కంప్లీట్ బాడీ చెకప్ ఫినిష్ చేసి దాదాపు 6 అవర్స్ తర్వాత మళ్ళీ మత్తులోనే ఉన్న తనని స్ట్రెచ్చర్ మీదనే ఇంటికి తీసుకుని వచ్చారు. స్లీపింగ్ పిల్స్ వల్ల నిద్రపోయిన చైత్రకు మధ్యాహ్నం మెలకువ వచ్చింది. అమృతతో పాటు శారద గారు, నిర్మల గారు, నేహ హాస్పిటల్కి వెళ్లారని కిందకు వచ్చిన చైత్రకు చెప్పి తాగమని ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలిచ్చారు సుజాత గారు. ఆల్రెడీ వెళ్లారు అని తెలియడంతో నీరసంగా ఉన్న ప్రాణానికి వెళ్ళి పడుకుంటాను అంది చైత్ర. తాగేసి వెళ్ళమని చైత్ర వద్దంటున్నా వినకుండా రాణా కోప్పడతాడు అని భయపెట్టి పాలు తాగించారు సుజాత గారు. సాయంత్రం అందరం బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు ఇలా ఉంటే ఎలా వస్తావు అని గుర్తు చేసి రెస్ట్ తీసుకోమనడంతో ఇక వెళ్ళింది పైకి. ఆర్వి కన్స్ట్రక్షన్స్ డెలివరీ బాయ్ ఇచ్చాడని ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చింది రిసెప్షనిస్ట్. అది ఓపెన్ చేసిన చూసిన ఉదయ్కి దిమ్మ తిరిగింది. చైత్రతో ఉన్న ఫొటోస్. స్టార్టింగ్లో చైత్రను దింపమని రాణా చెప్పడంతో మూడవుట్లో ఉన్న చైత్రను తీసుకుని పార్క్కి వెళ్ళినప్పటికీ ఫొటోస్. ఫుల్ టెన్షన్తో రాణా ఛాంబర్కి వచ్చి చూడమని అందులోని ఫొటోస్, లెటర్ అన్నీ ఇచ్చాడు. ఎవడో కావాలనే చేశాడు. అసలు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే ధైర్యం ఎవడికుంది అంటూ ఉంటే దిగ్గున లేచిన రాణా కార్ కేసు తీసుకొని ఆవేశంగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. మాట్లాడుతూ ఉన్నా పట్టించుకోకుండా ఆవేశంగా స్టార్ట్ అయిన డెవిల్ బాబుని అనుసరించాడు ఉదయ్. రేవతి మ్యాన్షన్ లోపల కాలు పెట్టడమే 3 అంతస్తుల మేడ ప్రతిధ్వనించేలా వికాస్ అని గర్జించాడు రాణా. వర్కర్స్ అందరూ తడుచుకొని పరుగున బయటికి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం బీచ్కి వెళ్లడంతో అమృత, చైత్ర తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. మేనేజర్ చెప్పడంతో స్ట్రైక్ అయిన రాణా వికాస్ కూడా లేడు అని తెలిసి మండిపోతున్న కోపంతో పిడికిలి బిగించాడు. బాబు గొంతుకి ఆల్రెడీ కిందకి వస్తున్న చైత్ర ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అని కంగారుగా అడుగుతూ వస్తున్న తన కళ్ళలోని ఈర్సాన్ని మించిన భయం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. రుద్రుడై ఎరుపెక్కిన కళ్ళతో మండిపోతూ నిలబడ్డ రాణాబాబును చూస్తూనే ఆ భయం. ఎక్కడ నీ బాయ్ ఫ్రెండ్? అంత ఫైర్లో కూడా మిస్ కాకుండా పాయింట్ చేసిన రాణా కోపానికి బిత్తరబోయింది చైత్ర. ఇక్కడ అని వినిపించిన గొంతుకకి ముగ్గురు తిరిగి చూశారు. అప్పుడే లోపలికి వస్తున్నాడు వికాస్. ఏమైంది, నాతో ఏమైనా పనుందా అని నార్మల్గా అడుగుతూ లోపలికి వస్తున్న వికాస్ మీదకి దూసుకెళ్ళాడు రాణా. ఎంత ధైర్యం ఉంటే నా కంగారు గురించి నాకే నీచంగా లెటర్ రాసి బ్లాక్మెయిల్ చేస్తావు? హౌ డేర్ యూ అంటూ చాచిపెట్టి కొట్టడంతో అంత దూరం వెళ్ళిపడ్డాడు వికాస్. ఒరేయ్ ముందు మాట్లాడదామంటూ ఒక్క అడుగులో వచ్చి పడిపోయిన వికాస్ మీదకు వెళ్తున్న రాణాను పట్టుకున్నాడు ఉదయ్. అసలు ఏమైంది, ఎందుకు వాడిని కొడుతున్నా అంటూ వికాస్ దగ్గరికి వెళ్ళబోయింది చైత్ర. ఇంకా ఒక్క క్షణంలో వికాస్ని టచ్ చేస్తుంది అనగా ఉదయ్ను పక్కకు తోసి చిరుతల ముందుకు దూకిన రాణా చైత్ర హ్యాండ్ పట్టుకొని తన సైడ్కి గుంజాడు. రోజు రోజుకి విసుగెత్తిపోతున్న రాణా బిహేవియర్తో ఇక పూర్తిగా ఓపిక నశించిన వికాస్ దవడ కండరాలు సరిచేసుకుంటూ లేచి నిలబడి, నీకేదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాతో పెట్టుకో, మధ్యలో చైత్రను ఇబ్బంది పెట్టావంటే మర్యాదగా ఉండదు అని హెచ్చరిస్తూ ఉంటే మళ్ళీ ఇంకోటి పీకాడు. ఈసారి పడిపోతున్న అతన్ని లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు కింద పడకుండా. కొయ్యబారిపోయింది చైత్ర. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్క ముక్క కూడా చెప్పకుండా భస్మం చేసేస్తున్న రాణా కోపానికి వాట్ హ్యాపెన్, ఏదో ఒకటి చెప్పు అని ప్రశ్నిస్తుంది చైత్ర. అసలు తన మాట డెవిల్ బాబు చెవిన పడనే లేదు. ఆవేశంగా వికాస్ మీదకు వెళ్ళి అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ, బొక్కలో పడేసి కుమ్మండి నా కొడుకుని, చేసిన పాపాలన్నీ బయట కక్కుతాడు, ఆ తర్వాత నేను చూసుకుంటాను వీడి సంగతి అని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఒక్కడుగులో ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది చైత్ర. దయచేసి ఏం జరిగిందో చెప్తారా అని అందరిని చూస్తూ పిచ్చిదాల్లా అరుస్తున్న చైత్ర చేతిలో లెటర్, ఫోటోస్ పెట్టాడు రాణా. చైత్ర షోల్డర్ చుట్టూతా చేయి వేసి క్లోజ్గా నిలబడ్డ ఉదయ్తో ఉన్న మూమెంట్స్లో వెనక నుంచి సైడ్ నుంచి తీసిన ఫొటోస్, ఇంకా మొహం తెలియని వ్యక్తితో నవ్వుతూ క్లోజ్గా ఉన్న ఫొటోస్, అలా ఒక ముగ్గురు వ్యక్తులతో డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న ఫొటోస్. ఫైనల్గా లెటర్ చదువుతూనే నిలువుగా నేల కొరిగిన చైత్రను కంగారుగా చేరి ఆ లెటర్ తీసుకొని చూశాడు వికాస్. అక్షరాలు వెంట అతని కళ్ళు పరిగెడుతూ ఉంటే
ఆవేశంతో వికాస్ ఊపిరి వేడెక్కుతుంది. సగం చదివి ఇక చదవలేక విసిరి కొట్టిన లెటర్ గాలిలో ఎగురుతూ ఉంటే ఉదయ్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆర్ యు మ్యాడ్? వాట్ యు వాంట్? ఎందుకు చేస్తున్నావిలా అని అరుస్తూ ఆవేశంగా రాణా కాలర్ పట్టుకున్నాడు వికాస్. అతని ఫోర్స్గా వెనక్కి తోసి డొక్కలు పంచిచ్చాడు రాణా. కింద పడిన వికాస్ వెంటనే లేచి అంతే వేగంగా రాణా మీదకు వస్తూ ఉంటే పోలీసులు బలంగా పట్టుకుని ఆపారు. నా కంగారు క్యారెక్టర్ గురించి నాకే సర్టిఫికెట్ ఇస్తావరా నా కొడక? ఇన్ని రోజులు కేవలం అది నీ మీద పెట్టుకున్న నమ్మకం గురించే. చేసిందంతా నువ్వని తెలిసి కూడా అన్నీ మూసుకొని వెయిట్ చేశాను. నైట్ నీ ప్లాన్ బెడిసి కొట్టిందని ఇప్పుడు నా కంగారునే టార్గెట్ చేశావు. ఇక నిన్ను ఉపేక్షించి లాభం లేదురా అంటూ ఇంకా వికాస్ రిబ్స్ మీద పంచి విసురుతున్న రాణా వెనుక నుంచి ఉదయ్ పట్టుకుని ఆపుతూ ఉంటే, తీసుకుపోండి నా కొడుకుని, వాడు ఇంకా ఒక్క క్షణం నా కళ్ళ ముందుంటే నరికి పారదొబ్బుతా అని హెచ్చరిల్లిన ఆవేశంతో అరుస్తున్న రాణా అరుపులకి ఇన్స్పెక్టర్ కూడా బెదిరిపోయాడు. నిద్ర పట్టక గార్డెన్లో తిరుగుతున్న నాకు అమృత రూమ్ దగ్గర ఎవరో కనిపించి వెళ్ళాను. బట్ వాడు నా నుంచి మిస్ అయ్యాడు. నువ్వు మిస్టేక్ పడుతున్నావు రాణా అని వికాస్ అరుస్తూనే ఉన్నాడు. కానీ అది వినిపించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. చిన్న సైజు రణరంగంలా ఉంది అక్కడ పరిస్థితి. ఎటూ సమర్థించలేక మిన్నకుండిపోయాడు ఉదయ్. ఎందుకంటే లెటర్లో ఉన్నది వికాస్ హ్యాండ్ రైటింగ్. స్నేహానికి ప్రేమకి మధ్యన అల్లాడిపోతున్న చైత్ర పరిస్థితి దారుణం. అలాగే వికాస్ని చూస్తూ ఏడవటం తప్ప ఇంకోటి చేయలేకపోతోంది. వికాస్ని కొట్టేటప్పుడు వచ్చిన నిశాంత్ మైనపు బొమ్మలా అంతా చూస్తూ షాక్లో నీలుక్కుపోయాడు. చైత్ర, నువ్వు నమ్మవని నాకు తెలుసు, బట్ బీ కేర్ఫుల్, సంథింగ్ ఈజ్ రాంగ్ అరౌండ్ యూ. నీ వరకు ఏదైనా వచ్చిందంటే నేను సహించేదే లేదు అని చైత్రను వార్న్ చేస్తూనే రాణాను చూసి, అది నువ్వైనా సరే నీ వాళ్ళైనా సరే ఎవ్వరిని వదిలిపెట్టను అని అరుస్తున్న వికాస్కి నిశాంత్ కనిపించడంతో కానిస్టేబుల్ని బలంగా తోసేసి నిశాంత్ దగ్గరకు వెళ్ళి, టేక్ కేర్ ఆఫ్ హర్, వచ్చేస్తాను, నేను వచ్చే వరకు చూసుకో అని అరిచి చెప్తూ ఉంటే షాక్లో ఉన్నవాడు అంటున్నాడే కానీ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని సిచ్యువేషన్ నిశాంతి. ఓరేయ్, ఆడిన నాటకాలు చాలు, ఇకరా, దొరికే వరకు అందరూ దొంగలే. దొరికితేనే ఇలా కళ్ళబుల్లి ఏడుపులేడ్చి తప్పించుకోవడానికి డ్రామాలాడతారు అంటూ వికాస్ కాలర్ పట్టుకొని బయటకు లాక్కుపోయాడు ఇన్స్పెక్టర్. కింద పడి ఏడుస్తున్న చైత్రను షోల్డర్స్ పట్టుకొని పైకి లేపేసరికి విదిలించుకొని రాణా చంప చెల్లుమనిపించింది. ఉలిక్కి పడ్డాడు ఉదయ్. నిశాంతి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. వాడు నా ఫ్రెండ్, నా కోసం ప్రాణం పెడతాడే తప్ప నా పరువు పోయే పని ఎప్పుడు చేయడు. అటువంటి వాడిని హంతకుడు అని ముద్ర వేసి పోలీసులకు అప్పగించావు. తప్పు చేస్తున్నావు మిస్టర్ రాణా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ అనేసి పరుగు పరుగున ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోయింది చైత్ర. చైత్ర కొట్టిందన్న అహంతో ముందు కన్నా ఎర్రగా మారాయి రాణా కళ్ళు. ఒరే, పొరపాటు పడుతున్నామా అంటూ ఏడుస్తూ వెళ్తున్న చైత్రనే చూస్తూ దగ్గరికి వచ్చి బాధగా అడిగాడు ఉదయ్. మైండ్ దొబ్బిందా సాక్ష్యాలు కనపడుతుంటే అని అదే మంటతో ఉదయ్ మీద ఎగిరి బయటకు నడుస్తున్న రాణా నిశాంత్ ముందు నిలబడ్డాడు. బెదిరిపోతూ వెనక్కి అడుగు వేశాడు నిశాంత్. నీ అన్నకి తోడు దొంగవు కదా నువ్వు, నీ అన్నకి తమ్ముడుగా ఉండాలనుకుంటే నరికి పోగులు పెడతా అని బెదిరించి, ఓకే సార్ అని వణికిపోతూ ఆన్సర్ ఇచ్చిన నిశాంత్ కాలర్ పట్టుకొని దగ్గరకు గుంజి, మీ అమ్మని తీసుకొని రేపు దొబ్బే అనడంతో నిలువుగా తల ఊపి సరే అంటూ భయంతోనే సగం చచ్చిపోతున్న వాడిని వదిలేసి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు రాణా. వెనకే ఉదయ్ కూడా అదే భయంతో చెమటలు కక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోయాడు నిశాంత్. మరి ఇప్పుడు చైత్ర పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళిన వికాస్ తిరిగి బయటపడగలడా? నిశాంత్ నిర్మల గారిని తీసుకుని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడా? ఈ గొడవ చైత్ర రాణాల బంధం మీద ఎలాంటి ప్రభావం చూపనుంది? అసలు రాణా అనుమానం నిజమా లేక వికాస్ చెప్తోంది నిజమా? జరిగింది తెలిస్తే ప్రతాప్ వర్మ రియాక్షన్ ఏమిటి? ఈ ఇంట్లో మరో కురుక్షేత్రం మొదలు కానుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.